ఈ వ్యక్తి వేరే వ్యక్తి చెప్పులని పాలిచేస్తూ ఉంటాడు. ఆ చెప్పులో ఒక చెప్పు ముక్క కనిపిస్తుంది. వెంటనే ఈ వ్యక్తి ఆ చెప్పు ముక్కని బయటికి తీసి చూస్తాడు. అందులో చాలా ఖరీదైన డైమండ్స్ ఉంటాయి. ఈ వ్యక్తి ఆ డైమండ్స్ ని చూసి ఇవి చాలా ఖరీదైన డైమండ్స్ లాగా ఉన్నాయి అని అనుకుంటాడు. ఆ వ్యక్తి త్వరగా చెప్పులు పాలి చెయ్యి అని చెబుతాడు. ఈ వ్యక్తి చేస్తున్నాను అని చెప్పి డైమండ్స్ ని చెప్పు లోపల దాపెడతాడు. ఈ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు, ఈ డైమండ్స్ చాలా ఖరీదైన డైమండ్స్ లాగా ఉన్నాయి, అందుకే ఇతను చెప్పు లోపల డైమండ్స్ ని దాచిపెట్టాడు అని అనుకుంటాడు. ఆ వ్యక్తి అతనితో చెబుతాడు, నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను, నువ్వు చెప్పులు శుభ్రం చేయడం లేదు అని చెప్పి వెళ్తాడు. ఈ వ్యక్తి ఒక నిమిషం ఆగండి, నేను చెప్పులు శుభ్రం చేస్తున్నాను, 10 నిమిషాల్లో నీ చెప్పులు అద్దం లాగా మెరుస్తాయి అని చెబుతాడు. ఆ వ్యక్తి లేదు, నేను ఫంక్షన్ కి వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది, ఆ తర్వాత చూస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి 5 నిమిషాలు చెప్పులను ఇవ్వండి, నేను అద్దం లాగా తలతల మెరిసేలాగా చేస్తాను, తొందరగా ఇవ్వండి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి చెప్పులని చూసుకొని ఇప్పుడు వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు, అతను చెప్పు లోపల డైమండ్స్ ని నేను ఎలాగైనా కొట్టేయాలి అని అనుకుని ఆ వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్తాడు. ఈ వ్యక్తి వేరే వ్యక్తితో ఒక టీ ఇవ్వమని చెబుతాడు. ఆ వ్యక్తి సరే అని చెప్పి టీ తేవడానికి వెళ్తాడు. ఈ వ్యక్తి చట్నీని తీసుకుని అతని కాళ్ళపై వేస్తాడు. ఈ వ్యక్తి కాళ్ళని చూసి అనుకుంటాడు, నా కాళ్ళపైన చట్నీ పడింది, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చి ఇదిగో సార్ టీ అని చెబుతాడు. అంతలోనే ఈ వ్యక్తి వచ్చి అన్న నాకు ఒక టీ ఇవ్వమని చెబుతాడు. ఈ వ్యక్తి అతన్ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ వ్యక్తి నేను టీ తాగడానికి వచ్చాను అని చెప్పి అతని కాళ్ళని చూసి మీ కాళ్ళపైన ఏదో పడింది చూడండి అని చెబుతాడు. ఆ వ్యక్తి చట్నీ పడింది అని చెబుతాడు. ఈ వ్యక్తి నువ్వు ఫంక్షన్ కి వెళ్తున్నావు కదా, అయినా పర్వాలేదు, నేను నీ చెప్పులని శుభ్రం చేస్తాను అని చెబుతాడు. ఆ వ్యక్తి వద్దు, ఇది హోటల్, ఎవరైనా చూస్తే బాగుండదు. ఈ వ్యక్తి ఇది నా పని, పర్వాలేదు, నేను చెప్పులని శుభ్రం చేస్తాను, ఇవ్వండి అని చెప్పి అతను చెప్పులని తుడిచి అందులో ఉన్న డైమండ్స్ ని చూస్తాడు. కానీ అందులో డైమండ్స్ ఉండవు. ఆ డైమండ్స్ వేరే చెప్పులో ఉంటాయి. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి నేను ఈ చెప్పులో డైమండ్స్ ఉన్నాయి అనుకొని చట్నీని వేశాను, కానీ వేరే చెప్పులో డైమండ్స్ ఉన్నాయి అని అనుకుంటాడు. ఆ వ్యక్తి ఇంకా చాలు అని చెబుతాడు. ఈ వ్యక్తి ఆ చెప్పుని కూడా ఇవ్వు, తుడుస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి వద్దు అని చెప్పి చెప్పులని వేసుకుంటాడు. ఈ వ్యక్తి చెబుతాడు, ఆ చెప్పుని కూడా ఇవ్వు, తుడుస్తాను అని చెబుతాడు. ఆ వ్యక్తి వద్దు అని చెప్పి ఇదిగో నువ్వు చెప్పులు తుడిచినందుకు 100 రూపాయలు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి భయపడుతూ వేరే వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తి డైమండ్స్ ని తీసుకుని వచ్చావు కదా అని అడుగుతాడు. ఈ వ్యక్తి తీసుకుని వచ్చాను అని చెప్పి చెప్పులో ఉన్న డైమండ్స్ ని తీసి ఇదిగో డైమండ్స్ అని చెప్పి అతనికి ఇస్తాడు. ఈ వ్యక్తి పక్కనున్న వ్యక్తితో అతనికి 20 లక్షలు ఇవ్వు అని చెబుతాడు. ఆ వ్యక్తి సరే అని చెప్పి అతనికి 20 లక్షలు డబ్బులు ఇస్తాడు. ఆ వ్యక్తి అతనితో చెబుతాడు, నువ్వు డైమండ్స్ ని తీసుకుని వచ్చేటప్పుడు ఎవరు చూడలేదు కదా అని చెబుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, ఎవరు చూడలేదు, కానీ చెప్పులు తుడిచే వ్యక్తి ఇందులో ఉన్న డైమండ్స్ ని చూశాడని నాకు కొద్దిగా అనుమానంగా ఉంది అని చెబుతాడు. ఆ వ్యక్తి అతని సంగతి నేను చూసుకుంటానులే అని చెబుతాడు. అంతలోనే చెప్పులు తుడిచే వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తి అతన్ని చూసి నువ్వు డైమండ్స్ కోసం అతని వెనకలనే వచ్చావు కదా అని చెబుతాడు. ఈ వ్యక్తి ఏ డైమండ్స్ సార్ అని అడుగుతాడు. ఆ వ్యక్తి చెబుతాడు, నువ్వు నా చెప్పు లోపల ఉన్న డైమండ్స్ ను చూశావు కదా, ఆ డైమండ్స్ అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి ఏ డైమండ్స్ ని నేను చూడలేదు, మీరు ఫంక్షన్ కి వెళ్తున్నారు కదా, నేను కేవలం నీ చెప్పులని క్లీన్ చేయడానికి మాత్రమే నీ వెనకాలనే వస్తున్నాను అని చెప్పి వెళ్ళి వస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి అతన్ని ఆపి నువ్వు మా చెప్పులని క్లీన్ చేయడానికి వచ్చావు కదా, అయితే మా ముగ్గురు చెప్పులని క్లీన్ చేయమని చెప్పి వాళ్ళ ముగ్గురు చెప్పులు అతనికి ఇస్తాడు. ఆ వ్యక్తి ఆ చెప్పులని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.